వాళ్ళే గోవా రాష్ట్రానికి గవర్నర్ గా అశోక్ గజపతి రాజు గారిని నియమించిన న్యూస్ కూడా వినడం జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు చాలా అరుదుగా ఉన్న గుణాలు ఉన్నాయి అంటే అతి తక్కువ మందిలో అశోక్ గారి కుటుంబం, అశోక్ గారు ఒకరు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన సొంతంగా టాటా నానో వేసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం, ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినా సరే చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుందని ఒక నమ్మకంతో ఆయన పనిచేయడం అనేది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇలాంటి వాళ్ళు వాళ్ళ సమాజంలో దొరకరు. ఉంటే కూడా చాలా మంది ఇంపాక్టికల్ గా ఉంటారు, ఎట్లా ఉంటారు అనుకుంటారు. కానీ అట్లా ఉంటే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్. ఇట్లా కూడా ఉండొచ్చు, మేము డబ్బుకి లొంగక్కర్లేదు. చాలా గొప్ప కుటుంబము, ఇంచుమించు 15,000 ఎకరాలు సమాజానికి, ప్రభుత్వానికి, ఎండోమెంట్ కి దానం చేయడం, ఆ ట్రస్ట్ ద్వారా అనేక విద్యా సంస్థలు కూడా ఎస్టాబ్లిష్ చేసి చాలా మందికి పేద విద్యార్థులకి విద్య అందజేయడం అనేది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. అట్లాంటి ఒక నాయకుడికి గవర్నర్గా ఇవ్వడం అనేది మా పార్టీ తరఫున, మా రాష్ట్రం తరఫున చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్ ఈస్ అ మెసేజ్ టు అదర్స్ దట్ కెరియర్లో అంత డిస్టింక్షన్తో కండక్ట్ చేసుకుంటే ఇట్లాంటి గుర్తింపు మీకు కూడా వస్తుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్.